హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లోనే వెజిటేబుల్ ఉంటే చాలు ఈ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి, 1 కప్పు వరకు. హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ, కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి, ఓమా వేసుకోవాలి 1 స్పూన్ వరకు, 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం. వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలి. నేను పచ్చి ఆలుని తురుముకొని పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవాలి. నేను వెజిటేబుల్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కొత్తిమీర, టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వీటిని కూడా వేసేసేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, లైట్గా పసుపు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, లైట్గా ఇంగువ, 1 స్పూన్ వరకు నువ్వులు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు. ఇప్పుడు మేము కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ని వేసేద్దాం. ఇది ఉడికి దగ్గర పడుతుంది, ఇలా ముద్దలాగా అవుతుంది. మొత్తం ఉడికిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని చల్లగవనివ్వాలి. ఒక ప్లేట్లో ఆయిల్ పెట్టుకొని ఇలా వేసేసేయాలి. ఒక డొప్ప గిన్నె పైన ఇలా ఆయిల్ పెట్టుకొని సమానంగా చేసేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసెస్గా కట్ చేసుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పైన ఆయిల్ వేసేసుకుందాం. షాలో ఫ్రై చేసుకోవాలి. ఒకటొకటిని అన్నిటినీ వేసేద్దాం. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకోవడమే. చిన్నపిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ని. హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు, రోజు వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని తింటే రుచిగా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.